సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ మాటకు వస్తే ప్రపంచమే క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ప్రధానంగా గల్ఫ్ సంక్షోభం అంటే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన భద్రత అనేది ప్రతి దేశంలో ఒక సంక్షోభంగా మారిపోతుంది. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక షార్ట్ స్పాన్ టూర్ యుఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో చేశారు. అక్కడి నుంచి ఆయన యూరోప్ వెళ్ళారు. కానీ ఆ షార్ట్ స్పాన్ టూర్లోనే కీలకమైనటువంటి 4 అంశాలతో కూడినటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనివలన మన దేశంలో భవిష్యత్తులో ఇంధన భద్రత అనేది మరింత భరోసాగా ఉండబోతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. పైగా ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకునేటువంటి విషయంలోనే యుఏఈ గవర్నమెంట్ చాలా ప్రయారిటీ ఇచ్చింది, ప్రాధాన్యాలు ఇచ్చింది. ఆయనని రిసీవ్ చేసుకోవడంతో పాటు ఆ గగనతలంలోకి వచ్చేటువంటి క్రమంలో యుద్ధ విమానాల గస్తీ మధ్య ప్రధానమంత్రి అక్కడ ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత ఎంత సాదర స్వాగతం పలికారో చూడండి. అలానే భారత్ ఒక నిజమైన మిత్రుడు అని యుఏఈ నమ్ముతుంది. యుద్ధ సంక్షోభాలు వచ్చినా, హార్మూజ్ జలసంధి మూతపడినా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలాగా ప్రత్యామ్నాయ వ్యవస్థలపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించే కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి. ఈ గ్రాండ్ వెల్కమ్ తర్వాత ఈ ద్వైపాక్షిక అంశాలపైన ఇరువురు దేశాధినేతలు చర్చించారు. వాటిపైన ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించారు. సో దీనివలన భారతదేశానికి భవిష్యత్తులో ఇంధన భరోసా, ప్రధానంగా వంట గ్యాస్ లాంటి వాటికి చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులన్నిటిపైన 60-70% మనం విదేశీ దిగుమతులపైన ఆధారపడుతున్నాం. అలానే వంట గ్యాస్ విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ మధ్య ఇరాన్ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో దాని సీరియస్నెస్ ఏంటనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. సో ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కీలకమైనటువంటి ఈ 4 ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల సారాంశాన్ని ఒకసారి చూద్దాం. ఈ కీలక ఒప్పందాల్లో వంట గ్యాస్ది టాప్ ప్రయారిటీలో ఉంది. ఎల్పిజి సరఫరాలపైన కీలక ఒప్పందం. యుఏఈ కంపెనీ ఎడ్నాక్ అంటే అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఆ కంపెనీతో దీర్ఘకాలిక సరఫరా కోసం, ఎల్పిజి సరఫరా కోసం ఒక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వంట గ్యాస్కి సంబంధించిన సిలిండర్లు 60% మనం దిగుమతిపైనే ఉన్నాం కాబట్టి ఇందులో ఈ ప్రధానమైనటువంటి సరఫరాదారు మన దేశానికి ప్రధానంగా ఎల్పిజి సరఫరా చేసేటువంటి దేశాల్లో టాప్ 3లో యుఏఈ ఉంది. సో ఇప్పుడు ఈ స్థిరమైనటువంటి ధరల స్థిరత్వం, సరఫరా భద్రతకు సంబంధించి ఒక లైన్ ఏర్పాటు చేసి, డెడికేటెడ్ లైన్ ఏర్పాటు చేయడం ద్వారా సముద్ర గర్భం నుంచి భారతదేశానికి సప్లై చేసేటువంటి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కీలకమైన ఒప్పందం ఈ టూర్లో కుదిరింది. ఇది దేశంలో ఆల్రెడీ మనకి ఎక్కడికక్కడ కట్టెల పొయ్యి వీటన్నిటిని కూడా నిర్మూలిస్తూ ఉజాల పథకాలు ఇస్తున్నటువంటి తెలుసు. దీపం పథకాలు, ఉజాల పథకాలు, వాటికి కూడా కొంత భద్రత లభించేటువంటి అవకాశం ఉంది. ఇక రెండోది ఏంటంటే స్ట్రాటజిక్ పెట్రోలియం ఎంఓయు. భారత్లో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వుల ఎంఓయు అంటే పెట్రోలియం ఉత్పత్తి అక్కడ జరిగినప్పటికీ కూడా వ్యూహాత్మకంగా వాటిని భద్రపరిచేందుకు కొన్ని కేంద్రాలని ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. అట్లనే ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎస్పీఆర్స్ అంటారనమాట. ఆ ఎస్పీఆర్స్ని భారత్లో ఏర్పాటు చేసేందుకు కూడా ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం చూస్తే భారత్లోని వ్యూహాత్మక చమురు నిల్వలో యుఏఈ చమురు నిల్వ చేసేందుకు ఒప్పందం. భారతదేశంలో విశాఖపట్నంలో, మంగళూరులో, పొదూరులో ఈ ఎస్పీఆర్ గుహలు ఉన్నాయంటే వాటిని ఏంటంటే రేపొద్దున ఎలాంటి సంక్షోభం వచ్చినా కానీ ఆ ఇంధనం పాడవకుండా లేదా వాటిని ఎవరు ధ్వంసం చేయకుండా భద్రపరిచే విధంగా అది భూగర్భం కానీ లేదంటే ఒక రహస్య ప్రదేశాలను కానీ ఏర్పాటు చేస్తారు. వీటిలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు. ఆ ఎస్పీఆర్ రిజర్వ్స్లో భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్స్లో స్టోర్ చేసేందుకు యుఏఈ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో యుద్ధాలు వచ్చినా కానీ ఈ స్టోరేజ్ వలన సమస్య రాకుండా ఉంటుంది అనమాట. అంటే సంక్షోభం వస్తే ఒక 9-10 రోజులకు సరిపడేటువంటి స్టోరేజ్ ఉంటుంది. మార్కెట్ షార్టేజ్ ఉన్నప్పటికీ కూడా సప్లైలో ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి లొకేషన్స్ మంగళూరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం, పోలూరు అంటే కేరళ దగ్గరలో ఉన్నటువంటి అనమాట. 2018లో మంగళూరు ఎస్పీఆర్లో 5.86 మిలియన్ బ్యాలర్స్ ఈ రిజర్వ్స్ని ఎడ్నాక్ సంస్థ అంటే అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ స్టోర్ చేసుకుంది 2018లో. అదే తరహాలో ఇప్పుడు మిగిలినటువంటి ప్లేసెస్ను కూడా రిజర్వ్ చేసుకోవడానికి ఒక ఒప్పందం కూర్చుకుంది. ఇది ఒక ముఖ్యమైన ఒప్పందం. ఇంకా మూడోది వ్యూహాత్మకమైనటువంటి రక్షణ భాగస్వామ్యం. రక్షణ భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలనే దానిపైన డిఫెన్స్ కో ప్రొడక్షన్, టెక్నాలజీ బదిలీ, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్లకు సంబంధించి యుఏఈతో భారత్ ఒక ఒప్పందం కూర్చుకుంది. డ్రోన్లు, సైబర్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఆయుధ తయారీ కూడా యుఏఈతో ఒప్పందం కూర్చుకుంది. అలానే ఇప్పటికే 12 U2 గ్రూప్లో 2 ఉన్నారు కాబట్టి అదే గ్రూప్లో యుఏఈలో అతిపెద్ద డిఫెన్స్ పార్ట్నర్ అవుతుంది కాబట్టి యుఏఈతో పార్ట్నర్షిప్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారనమాట. 12U గ్రూప్ అంటే ఈ గ్రూప్ వలన వ్యూహాత్మకమైనటువంటి రక్షణ భాగస్వామ్యం జరుగుతుంది. దీంతోపాటు నౌకల మరమ్మత్తు కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని భారత్లో షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ హబ్ పెట్టేందుకు డిపి వరల్డ్ ఎడ్నాక్ సంస్థలు ఒప్పందం కూర్చుకున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తాయి. అలానే గుజరాత్, కొచ్చిన్, విశాఖలో ఈ ప్లాంట్ ఈ
ఏదైతే షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అనుకున్నారో అది ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంది. గుజరాత్ కావచ్చు, కొచ్చిన్ కావచ్చు. కొచ్చిన్ అంటే కేరళ తీరం అవుతుంది. అలానే ఇటు విశాఖ వైపు కూడా అవకాశం ఉంటుంది అనమాట. గల్ఫ్ నుండి ఆసియాకు వెళ్ళే కార్గో షిప్లు రిపేర్ చేసేందుకు దుబాయ్ బదులు భారత్కు వస్తాయన్నమాట. అక్కడి నుంచి వాటిని విదేశీ మార్గద్రవ్యం, ఈ రిపేరింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు. ఈ దశలో ఈ ఒప్పందాలు చేసుకోవడం అనేది భారతదేశానికి వ్యూహాత్మకమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ యుద్ధం కొన్ని గుణపాఠాలు నేర్పించింది. వాటిలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. చమురులో 85% మనం దిగుమతి చేసుకుంటున్నాము. అందులో బిగ్గెస్ట్ పార్ట్నర్, థర్డ్ బిగ్గెస్ట్ పార్ట్నర్ యూఏఈ అని చెప్పి అనుకున్నాం. వంట గ్యాస్లో 60% దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సప్లై చైన్ స్టెబిలైజ్ కావాలంటే కనుక ఫ్రెష్ ఎంఓయూస్ అవసరం అని చెప్పని భారత ప్రభుత్వం భావించింది. అదేవిధంగా గల్ఫ్లో కూడా భారతీయులు, ముఖ్యంగా యూఏఈలో 45 లక్షల మంది భారతీయులు ఉన్నారు. చాలామంది పెట్టుబడులు పెట్టారు. వీళ్ళందరి వెల్ఫేర్ ఏంటి అనే దాని మీద కూడా ఈ యుద్ధం ఒక ప్రెసిడెంట్ లేవనెత్తింది. కాబట్టి యూఏఈతో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటు చైనాకి చెక్ పెట్టడం కూడా ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మారుతుంది. గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు చైనాకు ఉన్నటువంటి ప్రాబల్యం కానీ, బలం కానీ, ప్రభావం కానీ చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో మారుతున్నటువంటి అంతర్జాతీయ సమీకరణల నేపథ్యంలో వ్యూహాత్మకమైనటువంటి ప్లేస్ కింద గల్ఫ్ని చైనా కూడా పరిగణిస్తుంది. ఈ క్రమంలోనే ఇరాన్ లాంటి దేశాలతో పాకిస్తాన్ ద్వారా ఆర్బిట్రేషన్స్ నడిపింది. గత కొంతకాలంగా కొంత సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం కూడా చైనా చేసింది. కానీ యూఏఈతో బలమైనటువంటి బంధాన్ని భారత్ ఏర్పాటు చేసుకోవడం వల్ల చైనాకి చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇక సెపా విజయం వాణిజ్య లక్ష్యాలు, అంటే సెపా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పి అంటున్నారు. దీనిలో 2022లో దీనికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది. $84 బిలియన్ల ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేరింది. ఇప్పుడు అది $100 బిలియన్ తీసుకెళ్ళడం టార్గెట్గా రెండు దేశాలు కూడా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా భారత్కి దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. భారత్కి నుంచి కావాల్సినటువంటి సప్లై చైన్ని యూఏఈ, ముఖ్యంగా యూఏఈ ఆధారపడేది ఆహార పరమైనటువంటి ఉత్పత్తులపైన ఆధారపడుతుంది, వస్త్ర ఉత్పత్తులపైన ఆధారపడుతుంది. భారత్ ఏమో పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర టెక్నాలజికల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి యూఏఈకి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. సో ఆ క్రమంలో చూస్తే ఏంటంటే ఈ ఎడ్నాక్ అనేటువంటి సంస్థ, అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి సంస్థ అవుతుంది. ఇది 8 దేశాలుగా ఉన్నటువంటి ఒపెక్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి సంస్థ అవుతుంది. అలానే ఇక్కడ చమురు ధరలను డిసైడ్ చేయడంలో కూడా ఈ ఎడ్నాక్ సంస్థ కీలకమైంది. ఇక ఇరాన్, వెనుజులా లాంటి దేశాల్లో సంక్షోభాలు వచ్చినా కానీ యూఏఈతో అటువంటి సమస్యలు ఏమీ ఉండవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఒప్పందం, అంటే యూరప్ పర్యటనకు వెళుతున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి అగ్రిమెంట్స్ అనమాట ఇవి. ఎందుకంటే తక్షణ పరిస్థితుల్ని అర్థం చేసుకొని చూస్తే కనుక ప్రపంచ గమనం మొత్తం కూడా క్రూడ్ ఆయిల్, ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులపైన ఆధారపడే నడుస్తుంది అనేది అందరికీ అర్థమైంది. సో దాన్ని స్టేబుల్ చేసేందుకే భారత ప్రభుత్వం ఈ ఒప్పందాలని చేసుకుంది. ఈ ఒప్పందాలు ఎగ్జిస్టెన్స్లోకి వస్తే అతి సమీప భాగస్వామిగా, అంటే అరేబియా సముద్రానికి అటువైపు యూఏఈ, ఇటువైపు భారత్ కస్టోడియన్స్గా నిలబడేటువంటి ఒక వెసులుబాటు దొరుకుతుంది. అన్నిటికీ మించి భారతదేశంలో ఇమీడియట్గా ధరలపైన ప్రభావం పడకుండా ఉండేందుకు భవిష్యత్తులో ఇంధన భద్రత కల్పించడం, ఒకవైపు న్యాచురల్ ఎనర్జీస్ పైన దృష్టి పెట్టడంతో పాటు ఈ శిలాజ వనరులను కూడా సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ కీలకమైన 4 ఒప్పందాలను చేసుకుంది. పైగా యూఏఈ రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున భారత్లో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. దుబాయ్ నుంచి ఇండియాకి కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ప్రయాణ సమయం. అందుకనే ఈ 2 దేశాలు మరింత చేరువయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.